అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశపు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఈరోజు సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 4 గంటలకు జరగబోయే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే మోడీ రాక కోసం బీజేపీ పార్టీ శ్రేణులు నాయకులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే వారితో పాటు మరో కుటుంబం, హైదరాబాద్కు చెందినటువంటి మరో కుటుంబం ప్రధానమంత్రి మోడీ రాష్ట్రానికి వస్తేనన్నా సరే తమకు న్యాయం జరుగుతుందేమో అన్నట్టుగా తమకు జరిగిన అన్యాయాన్ని ప్రధానమంత్రికి చెప్పుకోవాలి, ఆయన దృష్టికి వెళ్తేనైనా సరే తమకు జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతుందేమో అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. ఎవరా కుటుంబం? ప్రధానమంత్రి వస్తేనే కానీ వారికి జరగనటువంటి న్యాయం ఏమిటి, వారికి అన్యాయం చేసింది ఎవరు? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశపు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఆయన పేరు అందరికీ తెలిసిందే. భారతదేశపు సంస్కృతి కోసం, ధర్మం కోసం ఆయన మాట్లాడినటువంటి ప్రసంగాలు లేవు. ఎంతో గట్టిగా భారతదేశపు ధర్మం గురించి ఆయన ప్రసంగిస్తూనే ఉంటారు. అయితే ఆయన ఇప్పుడు ప్రజెంట్ భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. అదే నేపథ్యంలో ఈరోజు భారతదేశపు హోంశాఖ సహాయ మంత్రిగా కూడా ఆయన పదవి బాధ్యతల్లో కొనసాగుతున్నారు. అయితే ఆయన కుమారుడు సాయి భగీరథ్ పై షేక్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదైంది. 17 సంవత్సరాల మైనార్టీ తీరినటువంటి బాలికను గత సంవత్సరం డిసెంబర్ 31కి మొయినాబాద్లో తన ఫామ్ హౌస్కి తీసుకుని వెళ్ళి కూల్ డ్రింక్స్లో మత్తు మందు కలిపి, డ్రగ్స్ కలిపి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే విధంగా మరో 2 చోట్ల కూడా ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్టు అభియోగాలు మోపబడిన నేపథ్యంలో అత్యాచారానికి పాల్పడ్డాడన్న విషయం తేలటంతో బాలిక తల్లిదండ్రులు, అంటే మైనార్టీ తీరినటువంటి బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే సందర్భంలో బండి సంజయ్ కుమారుడిపై షేక్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. అయితే బీజేపీ శ్రేణులు, బీజేపీ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఎవరైతే బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ ఉన్నాడో అతను అమాయకుడని, మైనార్టీ తీరినటువంటి ఆ 17 ఏళ్ల బాలిక, ఆమె కుటుంబ సభ్యులు హనీ ట్రాప్ చేసి సాయి భగీరథ్ను బ్లాక్మెయిల్ చేసి 50,000 రూపాయలు తీసుకున్నారని, మరొక 5 కోట్ల రూపాయలు తమకు ఇవ్వాలని చెప్పి బెదిరిస్తున్నారన్నట్టుగా తిరిగి బాలిక మీద, ఆ కుటుంబ సభ్యుల మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అయితే బాలిక యొక్క గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని మేము బాలిక పేరును అయితే ఇక్కడ ప్రస్తావించట్లేదు. అయితే ఆ కుటుంబం నిజంగానే హనీ ట్రాప్ చేసి, అంటే 17 సంవత్సరాల బాలిక నిజంగానే హనీ ట్రాప్ చేసి సాయి భగీరథ్ను ట్రాప్ చేసి 50,000 తీసుకుని 5 కోట్లు డిమాండ్ చేస్తుందా? అంటే అంత నిరుపేద పరిస్థితుల్లో ఆ బాలిక ఉందా అనుకుంటే, ఆ బాలిక యొక్క కుటుంబ నేపథ్యం చూస్తుంటే వారు కంప్లైంట్ పెట్టడానికి కూడా ఆ బాలిక తన తల్లితో పాటు ఫార్చునర్ కారులో పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళకు ఒక బెంచ్ కారు ఉంది. ఆ కుటుంబ యజమాని బాలిక తండ్రి అయినటువంటి ఆయన రియల్ ఎస్టేట్స్ రంగంలో చాలా సంపాదించారు. ఆర్థికంగా కూడా హైదరాబాద్లో స్థిరపడ్డారు. గత 2 సంవత్సరాలుగా సాయి భగీరథ్ ఆమెతో రిలేషన్లో ఉన్నట్టుగా కరీంనగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఒప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే సందర్భంలో సాయి భగీరథ్ యొక్క వయసు 25 సంవత్సరాలు. అతను ఏమైనా చిన్నపల్లవాడా, అతనికి ఏమీ తెలియదు అనుకోవడానికి లేదు. అతను కూడా మైనారిటీ తీరింది. చట్టం ఎవరికైనా ఒకటే. అయితే ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా, దేశ ధర్మాన్ని కాపాడుతామని చెప్తున్నటువంటి నాయకులందరూ కూడా బాధితుల పక్షాన్ని నిలబడకుండా బాధితుల యొక్క కుటుంబాన్ని, ఇక్కడ మరొక విషయం ఏంటంటే మరి వాస్తవాలు ఎంతవరకు తెలియదు కానీ బాలిక అయితే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబంగా తెలియవస్తుంది. అయితే దీని మీద పూర్తి స్పష్టత అయితే లేదు. ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనప్పటికీ కూడా పోక్సో యాక్ట్ అనేది అందరికీ సమానంగానే వర్తిస్తుంది. ఎందుకంటే ఈ అబ్బాయి కూడా సాయి భగీరథ్ కూడా ఒకవేళ మైనారిటీ తీరని వ్యక్తి అయితే ఆలోచించవచ్చేమో కానీ ఇతను 25 సంవత్సరాలు, కూడా అమ్మాయికి చూస్తే 17 సంవత్సరాలు. అయితే ఇదే వ్యక్తిపై గతంలో దుండిగల్ పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సాయి భగీరథ్ యొక్క ప్రవర్తనపై, అతని యొక్క విధానాలపై సోషల్ మీడియా వేదికగా చాలా వీడియోలు చక్కర కొట్టాయి. ఎందుకంటే మహేంద్ర యూనివర్సిటీ అనే యూనివర్సిటీలో తనతో పాటు చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని చావుబాది అక్కడ నుంచి సస్పెండ్ అయిన తర్వాత దుండిగల్ పోలీస్ స్టేషన్లో సాయి భగీరథ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ సందర్భంలో కూడా బీజేపీ నాయకుడుగా ఉన్నటువంటి బండి సంజయ్ పిల్లలు కొట్టుకున్నారు, ఈ మాత్రం దానికి కేసులు పెట్టేస్తారా, ఇవన్నీ మామూలు అన్నట్టుగా చాలా తేలిగ్గా తీసుకోవటం జరిగింది. ఇప్పుడు కూడా బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉండి
ఒక బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి అయి ఉండి తన కొడుకు చేసినటువంటి తప్పును ఖండించకుండా, బాధితులకు న్యాయం జరగాలని వ్యాఖ్యానించకుండా, తన కుమారుడిది తప్పు లేదన్నట్టు, ఆ కుటుంబం కావాలని తమ మీద నిందేస్తుంది అన్నట్టు, పిల్లలు ఆయన మాట్లాడినటువంటి విధానం మీడియా సాక్షిగా మీరు చూడండి. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన విధానం, పిల్లలు ఏదో దెబ్బలు ఆడుకుంటారు, గొడవలు పడతారు, అంత మాత్రాన్ని కేసు కట్టేస్తారా? నా కొడుకుపై క్రిమినల్ కేసులు కట్టేశారు. పిల్లలకి ఏదన్నా అయితే ఎవరిది బాధ్యత? తన బిడ్డ ఏమైపోతాడు? ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఆయన. అరే, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, వీడు తప్పు చేసినట్టున్నాడు, చట్టం తన పని తను చేసుకుపోవాలి. ఒకవేళ తప్పు చేసినట్లయితే ఆ తప్పును సరిదిద్దుతాం, పోలీసులు తన పని తను నిర్వర్తించాలి. ఇతని వల్ల తప్పు జరిగిందని ఖండించడం పోయి, అవతల కుటుంబాన్ని, అంటే ఇంతకు ముందు ఆ మహేంద్ర యూనివర్సిటీలో దాడి జరిగినటువంటి ఆ యొక్క విద్యార్థి కుటుంబాన్ని కూడా ఆ విధంగానే బెదిరించి తనంతట తానే కేసు వాపసు తీసుకునేలా చేశారు. అంటే బేటీ బచావో అని చెప్పి నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తుంటే, ఆయన మంత్రివర్గంలో పనిచేస్తున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవులో ఉన్నటువంటి బండి సంజయ్ ధర్మం గురించి, న్యాయం గురించి కొండబద్దలు కొడుతూ ఓదరగొట్టోసం ఉపన్యాసాలు ఇచ్చేటువంటి బండి సంజయ్ తన కొడుకు వరకు వచ్చేటప్పటికి ధర్మం లేదు, న్యాయం లేదు. ఇదా మీరు ఎంచుకున్నటువంటి ధర్మం? ఇదా మీరు ప్రజలకు చేస్తున్నటువంటి న్యాయం? బండి సంజయ్ గారు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ విషయంలో బండి సంజయ్ గారి తీరునైతే మాత్రం ఎండగట్టాలి. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు కోరుతున్నట్టుగా అతనైతే మాత్రం నైతిక బాధ్యత వహిస్తూ అతను తన పదవికి రాజీనామా చేయాలి. చాలా విచిత్రంగా ఉందంటే 17 ఏళ్ల అమ్మాయి 25 ఏళ్ల అబ్బాయిని తనంతట తానే ట్రాప్ చేసి, తనంతట తానే కూల్ డ్రింక్లో మందు కలుపుకుని తాగేసి, డ్రగ్స్ తీసేసుకుని, తనంతట తానే అత్యాచారం చేయించేసుకుని, తనంతట తానే పోలీస్ స్టేషన్కి వచ్చి ఏమరగనట్టు కేసు పెట్టిందా? ఇదా మీరు చెప్పేది? ఇదేనా మీరు చెప్పి న్యాయం? రౌడీ తత్వం కలిగినటువంటి, రౌడీ ప్రవర్తన కలిగినటువంటి సాయి భగీరథ్పై గతంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడే తన కొడుకుని అదుపులో పెట్టుకోవాలి బండి సంజయ్ గారు. ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు, పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేశారు, నోటీసులు ఇవ్వాలి కదా, తల్లిదండ్రులు పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా. అతనేమో పెన్సిల్ దొంగతనం చేశాడా? తల్లిదండ్రులు పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడానికి? హైదరాబాద్లో ఎవరికన్నా అమ్మాయికి అన్యాయం చేస్తే ఏ రకమైనటువంటి చట్టాలు వర్తిస్తున్నాయో, పోలీసులు ఎంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నదో బండి సంజయ్ గారికి తెలియని విషయం కాదు, ప్రజలు ఎవరికి తెలియదు కాదు. కానీ ఒక హోంమంత్రి కొడుకు అయ్యేటప్పటికి చట్టం మారిపోతుంది. ఈరోజు మోడీ గారు సాయంత్రం అక్కడ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెడుతున్నారు. ఇప్పుడు ఆయనతో పాటు ఈయన కూడా వెళ్ళి ఆ మీటింగ్లో పాల్గొవాలి. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ ప్రజల దగ్గర తన కొడుకు చేసినటువంటి పనిని కప్పిపుచ్చుకుని మరి ప్రజలందరి ముందు బహిరంగ సభలో ఆయన మోడీ గారి పక్కన ఎలా కూర్చోగలుగుతాడో తెలియట్లేదు. మరి మోడీ గారు ఈ విషయాలన్నీ తెలిసినా ఆయన ఎలా కూర్చోబెట్టుకుంటారో అర్థం కావట్లేదు. అంటే భారతీయ జనతా పార్టీ మహిళల భద్రత పట్ల ఎంత స్పష్టమైన వైఖరి కలిగి ఉంది, ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నదన్నది ఈ సందర్భంగా ఈ కేసును బట్టి అర్థమవుతుంది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. నిజంగా బాధిత కుటుంబం ఆశించినట్టుగా వారికి న్యాయం చేయడానికి ప్రధానమంత్రి గారు ఏమైనా చర్యలు తీసుకుంటారా? భారతీయ జనతా పార్టీ తమ తప్పు తెలుసుకుంటుందా? లేకపోతే నరేంద్ర మోడీ గారు బండి సంజయ్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తారా? లేదా ఈ జరిగిన సంఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తమ మంత్రి పదవికి రాజీనామా చేస్తాడన్నది ఎదురు చూడాల్సి ఉంది. అయితే ఆయన విచిత్రంగా జరిగిన తప్పును సరిదిద్దుకోకుండా, జరిగిన తప్పుకు పశ్చాత్తాపడకుండా ప్రతిపక్షాల మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, ఇతర పార్టీల మీద వాళ్లే లేనిపోని వేస్తున్నారు. ఇది ఎప్పుడో జరిగిందని ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఎప్పుడో జరిగితే తప్పు కాదా? ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి పోలీస్ స్టేషన్కి వచ్చారండి. అయితే ఆ అమ్మాయికి సంఘటన జరిగిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని యూకే పంపించేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆ యూకే పర్యటనకు కూడా అమ్మాయి వెళ్లకుండా తన పాస్పోర్ట్ రద్దు చేసే విధంగా అడ్డుపడ్డాడు ఈ సాయి భగీరథ్ అనేటువంటి వ్యక్తి. ఇవన్నీ కూడా ఎంక్వైరీలో తేలినటువంటి విషయాలు. తను 2 సంవత్సరాలుగా అమ్మాయితో రిలేషన్లో ఉన్నట్టు కరీంనగర్ పోలీసుల్లో ఒప్పుకున్నాడు ఈ సాయి భగీరథ్ అనేటువంటి వ్యక్తి. ఏది ఏమైనా భారతీయ చట్టాల ప్రకారం, న్యాయం ప్రకారం మైనార్టీ తీరనటువంటి అమ్మాయిపై తన ఇష్టపూర్వకంగా ఒకవేళ రిలేషన్లో పాల్గొన్నా సరే అది నేరమే. ఇది ఒక బీజేపీ పార్టీ కోసమో, బండి సంజయ్ గారి కోసమో, వేరే ఎవరి కోసమో ఈ చట్టాలు అయితే మారిపోవు కదా. అయితే బాధిత పక్షంగా మాట్లాడవలసినటువంటి బీజేపీ పార్టీ
బండి సంజయ్ కొడుకును వెనకేసుకుని వచ్చి ఈరోజు అమ్మాయిపై తప్పుడు కేసులు పెట్టి ఆ కుటుంబాన్ని బెదిరించడం ఎంతవరకు న్యాయం? అంటే ఇప్పుడు ఏదైతే ఒకసారి అబ్బాయిపై ఒక విద్యార్థిపై దాడి చేసినప్పుడు ఆ కుటుంబాన్ని బెదిరించి కంప్లైంట్ వెనక్కి తీసుకునేలా చేశారంటే ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న చోట వారు పదవులు చేపట్టే చోట మహిళలకు రక్షణ లేదా? బేటీ బచావో అన్న పదం కేవలం ఉపన్యాసాలకే పరిమితం అవుతుందా? అయితే ఈ సంఘటనల పట్ల ప్రజలు ఏ రకంగా ప్రతిస్పందిస్తారు? దేశంలో మహిళల పట్ల పెరుగుతున్న దాడులపై ప్రధానమంత్రి మోడీ గారు ఇటువంటి సంఘటనలపై ఏ రకంగా ప్రతిస్పందిస్తారు? ఈరోజు ఆయన తెలంగాణలో పర్యటిస్తున్నాడు. ఈ జరిగినటువంటి సంఘటన ఖచ్చితంగా ఆయన దృష్టికి వెళ్తారు. ఆయన దీనిపై ఏ విధంగా స్పందిస్తారు? నిజంగానే బండి సంజయ్ని పదవిలో కొనసాగిస్తారా, లేకపోతే అతన్ని రాజీనామా చేయమని చెప్తారా, లేకపోతే ఆయన పదవి నుంచి తొలగిస్తారా? ఆ పార్టీ యొక్క చిత్తశుద్ధి ఈ రోజు మహిళల పట్ల ఏ విధంగా ఉన్నదన్నది మనం వేచి చూడాల్సి ఉంది. చూద్దాం మోడీ గారి పర్యటన అనంతరం అక్కడ జరగబోయే పరిణామాలు ఏంటో, ఏ విధంగా ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.